మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంపద ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే 10 సంకేతాలు ఇవే. ప్రకృతి ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఊహించని సంఘటనలతో, మరికొన్నిసార్లు చిన్నపాటి దృశ్యాలతో అది మనకు ముఖ్యమైన సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో గొప్ప అదృష్టము, సంపద, అపార ధనప్రాప్తి కలగబోతున్నప్పుడు సృష్టి కొన్ని ప్రత్యేకమైన రహస్యమైన గుర్తులను చూపిస్తుంది. ఈ శుభ సంకేతాలను మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి మీ జీవితంలో పెద్ద ఆహ్లాదకరమైన మార్పులు జరగబోతూ ఉన్నాయని, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని స్పష్టంగా సూచిస్తాయి. మరి ఆ అద్భుతమైన సంకేతాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ అదృష్టాన్ని మీరు గుర్తించేందుకు ఇవి మీకు ఉపయోగపడతాయి కనుక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మొదటి సంకేతం ఏమిటి అంటే నల్ల చీమల రాక. మీరు ఎప్పుడైనా గమనించారా? అకస్మాత్తుగా మీ ఇంట్లో, ముఖ్యంగా ఇంటి మూలల్లో లేదా ఆహార పదార్థాలు నిల్వ ఉంచే ప్రదేశాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా వచ్చి ఏదైనా తినటం ప్రారంభిస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఇది కేవలం సాధారణ చీమల రాక కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నల్ల చీమల గుంపులు మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుందని, మీకు అపారమైన ధనం లభించబోతుందని సూచిస్తాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుందని, ఆ మార్పు మీకు లాభదాయకంగా మరియు మీ కుటుంబానికి శుభప్రదంగా ఉంటుందని దీని అర్థం. అయితే దీని అర్థం చీమలను నిరవధికంగా ఇంట్లోకి రానివ్వాలని కాదు. ఈ నల్ల చీమల రాక మీ జీవితంలో మార్పుకి సంకేతం అని మీకు స్పష్టమైనప్పుడు వాటికి స్వాగతం పలుకుతూ కొద్దిగా పిండి లేదా పంచదార వేయటం ప్రారంభించండి. ఇలా చేయటం వల్ల సంకేతం మీకు చేరిందని మీ ఇష్టదైవానికి తెలుస్తుంది. కొద్ది రోజుల తర్వాత చీమలు వాటంతటా అవే వెళ్ళిపోతాయి, కానీ అవి తెచ్చిన అదృష్టం మాత్రం మీతోనే ఉంటుంది. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే పక్షుల గూడు. పక్షులు సాధారణంగా చెట్ల కొమ్మలపై గూడు కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఈ ఆధునిక కాలంలో స్థలం కొరత కారణంగా పక్షులు మన ఇళ్ళ కిటికీలలో, వెంటిలేటర్లలో లేదా బాల్కనీలలో కూడా గూడు కట్టుకుంటూ ఉన్నాయి. మన ఇళ్లలో చాలాసార్లు పిచ్చుకలు, పావురాలు వంటి పక్షులు గూడు కట్టుకోవటం లేదా తేనెటీగలు తేనె పట్టు పెట్టడం చూస్తూ ఉంటాము. కానీ మీకు తెలుసా, ఇంట్లో పక్షులు లేదా కీటకాలు గూడు కట్టడం శుభ మరియు అశుభ సంకేతాలను ఇస్తుందని వాస్తుశాస్త్రం స్పష్టం చేస్తుంది. వాస్తుశాస్త్రంలో పక్షులు లేదా కీటకాలు ఇంట్లో గూడు కట్టడం వల్ల కలిగే శుభ అశుభ సంకేతాల గురించి వివరించబడింది. మీ ఇంట్లో ఏదైనా చిన్న పక్షి, ముఖ్యంగా పిచ్చుకలు వచ్చి గూడు కడితే అది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశించబోతుందని, మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యము కలగబోతూ ఉన్నాయని సూచిస్తుంది. అయితే పావురాలు లేదా గ్రద్దలు వంటి పెద్ద పక్షులు ఇంట్లో గూడు కడితే అది కొన్నిసార్లు అశుభం కావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించటం మంచిది. మూడవ సంకేతం ఏమిటంటే బల్లి దర్శనం. సాధారణంగా ప్రజలు ఇంట్లో బల్లిని చూసిన వెంటనే దాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బల్లిని అశుభంగా లేదా కనీసం మంచి జంతువుగా పరిగణించరు. కానీ ఇంట్లో బల్లి కనిపించటం చాలా శుభప్రదం అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రాచీన శాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ఇష్టమైన జీవిగా భావిస్తూ ఉంటారు. అందువల్ల ఇంట్లో బల్లి కనిపించటం ఒక శుభ సంకేతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీ ఇంటి వంటగదిలో లేదా మరీ ముఖ్యంగా పూజ గదిలో బల్లి కనిపిస్తే అది మరింత సౌభాగ్యకరమైన విషయం. ఎందుకంటే దీనివల్ల మీకు అద్భుతమైన ఊహించని ధన లాభాలు లభిస్తాయి. ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే అది చాలా అదృష్టకరం. ఇది మహాలక్ష్మి రాకకు, స్థిరమైన సంపదకు సంకేతం. ప్రత్యేకంగా పూజ గదిలో బల్లులు ఒకదానికొకటి వెంబడించుకుంటూ కనిపిస్తే అది ఇంటి అభివృద్ధికి, వ్యాపారంలో లాభాలకు సూచిక.
దీపావళి వంటి పవిత్ర పండుగల రోజున తులసి మొక్కపై బల్లి కనిపిస్తే అది అత్యంత శుభప్రదం. ఇది అపారమైన ధనప్రాప్తికి, సుఖ సంతోషాలతో నిండిన జీవితానికి సంకేతం. 4వ సంకేతం ఏమిటి అంటే చేతి దురద. సాధారణంగా మన చేతులు లేదా కాళ్ళల్లో దురద వచ్చినప్పుడు మనం దానిని నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇంట్లోని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చేతిలో లేదా కాలులో దురద రావటం వెనుక కొన్ని శుభ మరియు అశుభ ఫలితాలు లేదా సంకేతాలు దాగి ఉంటాయని. మనం ఈ విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వము, కానీ సాముద్రిక శాస్త్రం మరియు శకున శాస్త్రంలో ఈ విషయం గురించి ముఖ్యమైన సమాచారం ఇవ్వబడింది. ఈ శాస్త్రాల ప్రకారం చేతిలో వచ్చే దురద మీ జీవితంలో ధనలాభం కలుగుతుందా లేదా ధన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందా అని సూచిస్తుంది. ఎడమ చేతిలో దురద రావటం చాలా శుభప్రదం. ఎవరికైనా పదే పదే ఎడమ చేతిలో దురద వస్తూ ఉంటే ఇది స్పష్టమైన శుభ సంకేతం. మీకు త్వరలో డబ్బుకు సంబంధించిన శుభవార్త అందుతుందని లేదా ఊహించని ధనలాభం కలుగుతుందని అర్థం. ఈ ధనలాభం మీకు ఏ మాధ్యమం ద్వారానైనా కలగవచ్చు. అది కొంత వ్యాపార లాభమైనా, వారసత్వమైన లేదా అనుకోని ఆర్థిక అవకాశమైనా కావచ్చు. కాబట్టి ఎప్పుడు ఎడమ చేతిలో దురద వచ్చినా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని తెలుసుకోండి మరియు ఆశతో ఎదురు చూడండి. కుడి చేతిలో దురద వస్తే ఖర్చులు పెరుగుతాయని లేదా ధన నష్టం జరగవచ్చునని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదే ఇది కేవలం ఒక హెచ్చరిక, జాగ్రత్త వహించాలని సూచన మాత్రమే. ఇక 5వ సంకేతం ఏమిటి అంటే కళలు. కళలు మన ఉపచేతన మనస్సు యొక్క ప్రతిబింబాలు, కానీ అవి భవిష్యత్తు గురించి కొన్ని రహస్య సంకేతాలను కూడా ఇస్తాయి. మీకు కలలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు లేదా సంఘటనలు కనిపిస్తే అవి ధనప్రాప్తికి సంకేతం కావచ్చు. కలలో చీపురు కనిపించటం చాలా శుభప్రదం. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఇది ఇంట్లో పేదరికాన్ని తొలగించి సంపదను తెస్తుందని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ కలలో కనిపిస్తే అది అపారమైన ధన లాభానికి, అదృష్టానికి సంకేతం. వేణువు కలలో కనిపిస్తే అది సంగీతము, ఆనందము మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇది ఆర్థికంగా శుభప్రదమైన వార్తలను తెస్తుంది. ఏనుగు కలలో కనిపిస్తే అది స్థిరమైన సంపద, అధికారము మరియు శుభానికి ప్రతీక. తెల్ల ఏనుగు కనిపిస్తే మరింత శుభం. ముంగీస కలలో కనిపించటం ధనలాభానికి, ముఖ్యంగా దాగిన ధనం లేక ఆకస్మిక ధనలాభాలకు సంకేతం. శంఖం దైవికమైనది, శుభప్రదమైనది. కలలో శంఖం కనిపిస్తే అది శుభ పరిణామాలకు, ఆర్థిక శ్రేయస్సుకు సూచన. కలలో పాము కనిపించటం ధన ప్రాప్తికి సంబంధించిన అనేక సంకేతాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా పాము బుసలు కొట్టకుండా ప్రశాంతంగా కనిపిస్తే సంపద పెరుగుతుంది. గులాబీ పువ్వు కలలో కనిపిస్తే అది ప్రేమ, అందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఇది లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. 6వ సంకేతం ఏమిటంటే శంఖం ధ్వని. ఉదయం నిద్రలేవగానే లేదా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు మీ ఇంటికి సమీపంలో లేదా దూరం నుండి శంఖం ధ్వనిని వింటే అది చాలా శుభప్రదం. ఇది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి రాకకు లేదా ఆమె అనుగ్రహం మీకు లభించిందని స్పష్టమైన సంకేతం. శంఖం దైవత్వాన్ని, పవిత్రతను సూచిస్తుంది. 7వ సంకేతం ఏమిటి అంటే చెరుకు దర్శనం. మీరు ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో మీకు చెరుకు కనిపిస్తే అది కూడా ధన ప్రాప్తికి మరియు మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారని సంకేతం. చెరుకు తీయదనాన్ని, సంపదను మరియు విజయాన్ని సూచిస్తుంది. 8వ సంకేతం ఏమిటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. మన సమాజంలో గుడ్లగూబ గురించి అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. గుడ్లగూబను రాత్రికి రాజు అని పిలుస్తారు మరియు దానికి మంచి లేదా చెడుల గురించి ముందుగానే తెలుస్తుందని నమ్ముతూ ఉంటారు. శకున శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించటం కొన్ని చోట్ల శుభం, మరికొన్ని చోట్ల అశుభం. మీరు ప్రయాణానికి వెళ్తున్నప్పుడు దారిలో గుడ్లగూబ కనిపిస్తే అది ధన ప్రాప్తికి, విజయం లభించడానికి సంకేతం. కొన్ని నిర్దిష్ట సమయాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో గుడ్లగూబ కనిపించటం అకస్మాత్తుగా చాలా డబ్బు లభిస్తుందని సూచిస్తుంది. అదే గుడ్లగూబ ఇంట్లోకి వస్తే దానిని కొన్ని సాంప్రదాయాలలో హానికరంగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఇంటి అభివృద్ధి తగ్గిపోతుందని లేదా అశుభం కలుగుతుందని నమ్మకం. అయితే ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే, భయపడవలసిన అవసరం లేదు.
9వ సంకేతం ఏమిటి అంటే కుక్క నోటిలో ఆహారం. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క తన నోటిలో తినదగిన శాకాహార వస్తువును లేదా రొట్టెను తీసుకురావటం కనిపిస్తే ఇది మీకు ఎక్కడి నుండో ఊహించని ధనలాభం కలగబోతుందని స్పష్టమైన సంకేతం. ఇది దైవ కృపకు అదృష్టానికి ప్రతీక. 10వ సంకేతం ఏమిటంటే ఉదయం చూసే దృశ్యాలు. ఉదయం ఇంటి నుండి బయటకు రాగానే ఎవరైనా ఊడుస్తున్నట్లుగా అంటే ఇంటిని శుభ్రం చేస్తున్నట్లుగా కనిపిస్తే మరియు ఇది వరుసగా చాలా రోజుల పాటు జరిగితే మీరు త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారని తెలుసుకోండి. ఇది శుభానికి, శుభ్రతకు, లక్ష్మీదేవి ప్రసన్నతకు సంకేతం. చాలామంది కలలో ఇతరులు వాకిలి ఊడుస్తున్నట్లు లేదా తాము ఊడుస్తున్నట్లు చూసి ఉండవచ్చు. అది కూడా మంచి సంకేతమే. హిందూ ధర్మంలో చీపురుకు విశేష ప్రాముఖ్యత ఉంది. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీకు కూడా అలాంటి కల వస్తే అది కూడా ధన ప్రాప్తికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతమే. సంపద ఇంట్లోకి వచ్చే ముందు ఈ 10 సంకేతాలు కనిపిస్తాయి కనుక మీకు కూడా ఈ సంకేతాలు కనిపిస్తున్నాయేమో జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం పాము ముంగిసం కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. పాము కుబుసం ఏమిటి, దానివల్ల లాభాలు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా ఉంటాయి. పాము కుబుసం ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. పాము కుబిసంను మనం ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతాము. అయితే ఈ పాము కుబిసంతో ఒక పరిహారం చేస్తే చాలు, రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, ధన సంపాదన పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి పాము కుబుసంతో ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము. పాము కుబుసం అనేది ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. అసలు పాము కుబుసం అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు. కొంతమందికి దీని గురించి తెలిసే ఉంటుంది. పాము విడిచిపెట్టే పాత చర్మాన్నే పాము కుబుసం అంటారు. ప్రతి పాముకు ఒక సమయం ఉంటుంది. అంటే ఇంత సమయం వరకు వాటికి ఒక చర్మం ఉంటుంది. తర్వాత ఆ కొంత సమయం దాటిన తర్వాత అవి ఆ పాత చర్మాన్ని వదిలిపెట్టి కొత్త చర్మాన్ని ధరిస్తాయి. దాన్నే మనం పాము కుబిసం అని అంటాము. పాము కుబిసం మీకు ఎప్పుడైనా కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాము కుబిసం ఎవరికి పడితే వాళ్లకు కనిపించదు. ఎవరికైతే గత జన్మలో పాములకు సంబంధించిన దోషాలు లేదా పాములకు వాళ్ళ వల్ల ఏదైనా హాని జరిగి ఉంటుందో అటువంటి వాళ్లకు మాత్రమే పాము కుబిసం కనిపిస్తుంది. అంటే చాలామందికి జాతకంలో సర్పదోషం ఉంటుంది. గత జన్మలో కావచ్చు లేదా ఈ జన్మలో కావచ్చు, మీ జాతకంలో ఎటువంటి సర్పదోషాలు ఉన్నా లేదా మీ వల్ల పాములకు ఎటువంటి హాని కలిగినా అటువంటి వాళ్లకు మాత్రమే ఈ పాము కుబిసం కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మీరు ఆ కుబిసంను చూసి అక్కడే వదిలిపెట్టి రావటం మంచిది కాదు. అది అరిష్టం. ఎందుకంటే మీకు ఆ దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, మీకు ఉన్న దోషాన్ని మీరు పోగొట్టుకోండి అని చెప్పేసి ఆ కుబిసంను మీకు చూపించాడు. అటువంటి సమయంలో మీరు దాన్ని తీసుకోకుండా దాన్ని అక్కడే వదిలేసి రావటం వల్ల మీకు అరిష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా పాము కుబిసంను చూస్తే చక్కగా దాన్ని మీతో పాటు తీసుకురండి. కానీ దాన్ని నేరుగా చేతితో మాత్రం పట్టుకోవద్దు. ఎందుకంటే పాముకు మామూలుగానే సహజంగా విషం ఉంటుంది. పాము కాటుకు ఎంత విషం ఉంటుందంటే అది నేరుగా ఒక మనిషి ప్రాణాన్ని తీయగలదు. కానీ దాని శరీరంలో కూడా ఎంతో కొంత విషం ఉంటుంది. కాబట్టి మీరు పాము చర్మాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దాన్ని చక్కగా ఏదైనా కర్రపుల్లతో కానీ లేదా ఏదైనా క్లాత్ పెట్టి లేదా గ్లౌజులు వేసుకుని పాము కుబుసమును పట్టుకొని ఒక సంచిలో వేసుకోండి. పాము కుబుసముకు ఉన్న విషం మన ప్రాణానికి హాని కలిగించకపోయినా మన శరీరంలో ఎక్కడైనా అది తగిలితే మనకు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా దాన్ని ఏదైనా ఒక కర్రపుల్ల సాయంతో కానీ లేదా ఒక క్లాత్ సహాయంతో లేదా ఒక గ్లౌజు వేసుకొని తీసుకొని మీ సంచిలో వేసుకోండి. ఎవరికైతే జాతకంలో సర్పదోషాలు ఉంటాయో వాళ్లకు మాత్రమే పాము కుబుసం కనిపిస్తుంది. మీకు కనిపించిందంటే తప్పకుండా పాముకు సంబంధించిన ఏదో ఒక దోషం మీకు ఉంది అని అర్థం. కాబట్టి ఆ పాము కుబుసాన్ని అశ్లేష నక్షత్రం ఉన్న రోజున మీరు ఏదో ఒక మంచి ఆయుర్వేద చికిత్స చేసే వాళ్లకు కానీ లేదా మంచి గురువులు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కానీ ఆ కుబుసాన్ని దానంగా ఇచ్చేయాలి.
ఇలా చేస్తే మీకు దోషం పరిహారం జరిగినట్లే. అంటే మీరు ముందే కనుక్కోండి. పాము కుబుసం దానం చేసుకునేవారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని వారికి దానం ఇవ్వండి. ఇలా దానం చేస్తే మీకు ఉండే సర్పదోషాలు అక్కడితో పూర్తిగా పోతాయి. మాకు దగ్గరలో ఎవరూ దానం తీసుకునేవారు లేరు అనుకునేవారు ఆ కుబుసాన్ని తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. అలా పడేసినా కూడా సర్పదోషాలు పోతాయి. మీకు మరో విషయం తెలుసా? పాము కుబుసం రెండవసారి ఎక్కడైనా కనిపిస్తే దానితో మీరు పరిహారాలు చేసుకోవచ్చు. ఆ పరిహారాలతో మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోవచ్చు. మీకు ఉండే ధన సమస్యలు పోగొట్టుకోవచ్చు. విపరీత ధనలాభం పొందవచ్చు. కాబట్టి మీకు రెండవసారి పాము పొర లేదా పాము కుబుసం కనిపిస్తే దానితో వీటిల్లో ఏదో ఒక పరిహారం చేసుకోండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో ఏదో ఒక పరిహారం చేసుకోండి. మీకు రెండవసారి పాము పొర లేదా పాము కుబుసం కనిపిస్తే దానిని తీసుకుని వెళ్ళి ఏదైనా అరటి చెట్టుకు కట్టండి. అలా కట్టడం వలన మీకు చాలా సిరి సంపదలు దొరుకుతాయి. పురాతన తంత్రశాస్త్రంలో ఇది రాసి ఉంది. మన పూర్వీకులు ఏ మాట చెప్పినా దానికి ఏదో ఒక ఫలితం ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా ఎక్కడైనా పాము కుబుసం కనిపిస్తే అరటి చెట్టుకు తప్పకుండా కట్టి చూడండి. మీకు జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అలాగే పాము కుబుసంను మీరు కొంచెం గంగాజలంతో శుద్ధి చేసి దాన్ని శివుడి మెడలో వేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే శివుడికి పాములంటే చాలా ఇష్టం. అలాగే పాము కుబుసంతో మనం వేరే వాళ్లను వశీకరణం కూడా చేయవచ్చు. ఇది నిజం. మీకు ఎక్కడైనా నెమలిక దొరికితే దానితో పాటు ఈ పాము కుబుసమును మీరు జత చేసి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎవరినైతే మీరు వశీకరణం చేసుకోవాలనుకుంటున్నారో, అంటే మీ మాట వినాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరును 21 సార్లు చెప్పుకొని మీ కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళు మీకు తప్పకుండా వశీకరణం అవుతారు. ఎంత మొండి మనసు ఉన్న ఆడపిల్లలైనా సరే లేదా మగవాళ్ళైనా సరే వాళ్ళు మీ ప్రేమను అంగీకరించకపోతే అటువంటి వాళ్ళ మీద ఈ ప్రయోగం చేస్తే తప్పకుండా వాళ్ళ నుంచి మంచి జవాబు వస్తుంది. వాళ్ళు మీ మాట వినాల్సిందే, మీ ప్రేమలో పడాల్సిందే. అలాగే కాకిగూడు ఒకటి సేకరించి ఆ గూటిలో ఈ పాము కుబుసమును పెట్టి ఇంట్లో ఎక్కడైనా పైభాగంలో అంటే అటక మీద పెట్టుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మీకు ఎప్పుడూ ధనానికి కొరత ఉండనే ఉండదు. మీకు ఎప్పుడూ ధనం వస్తూనే ఉంటుంది. అలాగే చాలామంది పల్లెటూర్లలో కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు వెండి తాయెత్తులో ఈ పాము కుబుసమును కొంచెం ముక్క తీసి దాంట్లో పెట్టి ఆ తాయెత్తును ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో, అంటే అది డబ్బులు బీరువా కావచ్చు, డబ్బుల పెట్టె అయినా కావచ్చు, దాంట్లో పెడతారు. అలా పెడితే ధనవంతులు అవుతారని, వచ్చిన ధనం అలాగే నిలబడిపోతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. స్వయంగా నాగదేవతయే వాళ్ళ ధనాన్ని కాపాడుతుందని వాళ్ళ నమ్మకం. అలాగే ఆయుర్వేదంలో ఈ పాము కుబుసమును కియోథెరపీలో కూడా వాడుతూ ఉంటారు. అలాగే చర్మానికి సంబంధించిన మందులలో కూడా వాడతారు. చాలామందికి పాములు కలలోనికి వస్తూ ఉంటాయి. అలా వాళ్లకు కనిపించిందంటే వాళ్లకు ఏదో ఒక పితృదోషం కానీ లేదా సర్పదోషం ఉందని అర్థం. కానీ ప్రతి చిన్న చిన్న కలలకు మీరు భయపడవలసిన పని లేదు. సమయము సందర్భం చూసుకోవాలి. అంటే మీకు వచ్చిన కల ఏదైతే ఉందో ఆ రోజంతా మీరు పాము గురించి ఏదైనా మాట్లాడారా, ఎవరితోనైనా చర్చించారా, లేదా పాముకు సంబంధించిన ఏదైనా చిత్రాన్ని చూసి మీరు పడుకున్న తర్వాత మీకు కలలోకి పాము వచ్చిందంటే దానికి మీరు భయపడవలసిన పని లేదు. కానీ మీరు పాము గురించి ఎటువంటి చర్చ చేయకుండానే మీకు పాము కలలోనికి వచ్చింది అంటే అది తప్పకుండా మీరు ఆలోచించవలసిన విషయం. మన శాస్త్రాల్లో చెప్పింది ఏమిటి అంటే మనకు జరగబోయేది కొన్ని సందర్భాల్లో మనకు ముందే కలల రూపంలో వస్తాయి. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీకు వచ్చిన కల ఏదైతే ఉందో అది ఏ సమయంలో వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది. మీరు రాత్రి 9 నుంచి 12కు మధ్యలో పడుకునేటప్పుడు మీకు కల కానీ వస్తే ఆ కల నిజం అవ్వడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది. అంటే ఆ కల జరగడానికి మీకు 1 సంవత్సరం గ్యాప్ ఉంటుంది. అలాగే 12 నుంచి తెల్లవారుజామున 3కి మధ్యలో మీకు ఏదైనా కల వస్తే అది జరగడానికి కనీసం 6 నుంచి 3 నెలలు పడుతుంది. అదే తెల్లవారుజామున 3 నుంచి 6కి మధ్యలో మీకు కల వస్తే అది మీకు కనీసం జరగడానికి 2 నుంచి 1 నెల పడుతుంది. కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత మీకు ఏదైనా కల వస్తే అది జరగడానికి మాత్రం కనీసం 10 రోజులు పడుతుంది. ఇది మన శాస్త్రాల్లో చెప్పారు. సో మీకు వచ్చిన కల ఏదైతే ఉందో అది ఏ సమయంలో వచ్చిందో దాన్ని బట్టి మీరు దాని గురించి ఆలోచించుకోవాలి.
ఎవరికైతే కలలోనికి పాము వస్తుందో వాళ్ళు పాము కుబుసమును తీసుకొని చక్కగా దాన్ని గంగాజలంతో కొంచెం శుద్ధి చేసి దాన్ని వెండి తాయెత్తులో పెట్టుకుని ధరించాలి. మగవాళ్ళైతే నడుముకు, ఆడవాళ్ళైతే చేతికి కానీ లేదంటే మెడలో కానీ దాన్ని కట్టుకోవచ్చు. ఇలా కట్టుకుంటే అకాల మృత్యువు నుంచి కూడా బయటపడతారు. మీకు ఉన్న ఎటువంటి దోషాలైనా సరే ఇట్టే తొలగిపోతాయి. స్వయంగా నాగదేవతయే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు కూడా పాము కుబుసంతో వీటిల్లో ఏదో ఒక చిన్న పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.